అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి అసలు సౌందర్య లహరి అంటే ఏంటి, అది ఎవరు రచించారు, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, చక్కగా 3 శ్లోకాలు మనమైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 4వ శ్లోకం మీ మాటల్లో మాకు సౌందర్య లహరిలో ఏం చెప్తుందో తెలియజేస్తారా? ఇది కూడా అంతేనమ్మా, అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని గురించే చెప్తుంది. అమ్మవారి మహత్యం ఏమిటి అంటే తదన్యప్పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేవా నైవాసి ప్రకటిత వరాభీష్టాభినయ భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ చరణ వేవ నిపుణౌ. ఓ తల్లి, నీకన్నా ఇతరమైనటువంటి దేవతలంతా కూడా వరద అభయ ముద్రలు ధరించి భక్తుల యొక్క కోరికలు తీరుస్తారు. కానీ నువ్వు నీ పాదాలను సేవిస్తున్నటువంటి భక్తుల యొక్క కోరికలు ఎలా నీ పాద రేణువు చేతనే తీర్చేస్తూ ఉన్నావు. అమ్మవారే గొప్పతనం. అంటే ఏమంటాడంటే, దేవతలందరికీ కూడా చేతుల్లో అభయ వరద ముద్రలు ఉంటాయి. అది మీకు తెలుసు. అభయ వరద ముద్రలు అంటే కుడి చేత్తో ఇలా ఈ చెయ్యి ఉంటుంది, అంటే ఇది అభయ ముద్ర. ఎడంచే ఏమో ఇలా ఉంటుంది, ఇది వరద. అంటే ఏంటి గురుగారు? అంటే నీకు కావాల్సిన అంటే వెంకటేశ్వర చెయ్యి ఇలా ఉంటుంది, ఈ చేతిలో నుంచి డబ్బులు అలా మీ ఇంటి దాకా పడిపోతుంటాయి కదా. ఓకే ఓకే, అర్థమైనది గురుగారు. అది అంటే మనకు కావాల్సిన డబ్బులు, అంటే మన కోరికలు తెస్తాం. ఇక్కడ డబ్బులే మరి అందులోంచి బంగారు నాణ్యాలే పడతాయి కదండి, ఇంకేం పడవు కదా. అంటే నీకు కావాల్సింది ఇక్కడ ధనమే కదా. ధనమే కదా అన్నింటికి మూలమైంది. అందుకని అక్కడ అమ్మవారు ఇలా ఆ వరమును ఇచ్చేది, వరాలు ఇచ్చేటటువంటి తల్లి. అర్థమైంది. అదే ఇప్పుడు మనకి లక్ష్మీదేవి ఫోటో చూస్తారనుకోండి, లక్ష్మీదేవిలో అనేక రకాల అష్టలక్ష్ములు ఉన్నాయి కదా. ఈ అష్టలక్ష్మిలో గజలక్ష్మి అని ఫోటో వేస్తారు. వెనకాల 2 ఏనుగులు ఉంటాయి. ఆ ఏనుగుల అమ్మవారి మీద అసలు అక్కడ ఈ బంగారు కలశాలతో ఇలా కలశాలు కొమ్మరించేస్తూ ఉంటాయి. ఆ బంగారు నాణ్యాలు అక్కడి నుంచి ఆ ఫోటోలో పట్టం కాదు, మన ఇంట్లోకి అలా జాలువారుతూ ఉంటాయి అవన్నీ. అవును గురుగారు. అంటే మన కోరిక తీరాలి కదా, అందుకని అంతగా మనం ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఈవిడ్ని ఏమంటూ ఉన్నాడు, ఈ అభయ వరద అభయ ముద్ర నీకేం పర్వాలేదు. దేవత యొక్క లక్షణం. ప్రతి దేవత చేతిలోనూ కూడా అభయ వరద ముద్ర తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు? దేవత అంటే దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు దేవత. దేవత అనేది ఎక్కడో ఆకాశంలో ఉన్నదండి, లేకపోతే స్వర్గంలో ఉన్నది, దేవలోకంలో ఉన్నది, నేను పిలిస్తే వస్తుంది, ఇదేం కాదు. దేవత మన మధ్యలోనే ఉంటుంది. మనకి ఒక్కసారి మనకేదో క్లిష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది, మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. లేదా రోడ్డు మీద ఏదో చిన్న యాక్సిడెంట్ అయిపోయింది, ఎవడో వాడు పడిపోయాడు, వాడు దాహం అంటున్నాడు. రోడ్డు మీద చాలామంది జనం అటు ఇటు పెడుతున్నారు, కానీ ఎవరు కూడా వెళ్ళి ముట్టుకోరు, అందరూ కూడా చూడటానికి వస్తారు. జనం గుమిగూడారు కదండి, నిజమే. ఎందుకు? పరిస్థితి ఉంటో చూడటానికి, అంతే తప్పించి ఎవడు ముందుకు రాడు, ఎవడూ సహాయం చేయడు. ఎందుకని అంటే అందరికీ ఓ భయం ఉంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, వాడు సాగుబతుకుల్లో ఉన్నాడు అని స్టేషన్కి చెబితే వాళ్ళు వచ్చి మన్ను పట్టుకుంటారు. నువ్వే ముందు చూసావా, నువ్వు మా స్టేషన్కి వచ్చి నువ్వు మాకు సాక్ష్యం చెప్పాలి. ఇట్లా మన ఇంటి చుట్టూ 96 సార్లు తిరుగుతారు. మన పన్ను మానుకుని వీళ్ళ చుట్టూ మనం తిరగాలి. అందుకని ఎవడో కూడా వాడిని పట్టించుకోడు. ఇప్పుడు ఎవడైనా సరే ఇలా మరణించేటటువంటి వాడు, ఆపద సమయంలో ఉన్నవాడు, నీ బట్టి వాళ్ళు ఎవరన్నా పోయి అయ్యో పాపం పోతున్నాడు అని తీసుకెళ్ళి ఓ బాటిల్ ఓపెన్ చేసి కాదు నీళ్ళు గుంతలో పోసాడు నాకు, వాడి పాలిట నువ్వే దేవత.
ఎవరైతే అక్కడ వాడి రక్షణకు వచ్చాడో, వాడిని ఆదుకున్నాడో అతడే దేవత. అయి స్త్రీనా పురుషుడా ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏ ప్రాణి అయితే వచ్చిందో ఆ ప్రాణే వాడికి దేవత. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ చెప్పాలి అంటే, ఆంధ్రభూమి పేపర్ ఉంది కదా, ఈ ఆంధ్రభూమి ఇదివరకు ఒక చిన్న పుస్తకం ఇచ్చేది. అది కూడా ఎంత, ఇదిగో ఈ సైజులో పుస్తకాన్ని పెట్టేది. అది మంత్లీ మ్యాగజైన్. ఇప్పుడు వీక్లీ మ్యాగజైన్ పెద్ద వస్తుంది 1/4 క్రౌన్లో. అప్పుడు 1/8 డమ్మీలో వచ్చేది. ఇప్పుడు చాలా రోజుల క్రితం, దగ్గర నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లోనూ, చదువు అయిపోయిన కొత్త రోజుల్లోనూ అప్పుడు వచ్చేది. అందులో ఒక ఆర్టికల్ వేశాడు. ఏమిటంటే, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా, ఈ ఆదిలాబాద్ జిల్లాలో అడవులు ఎక్కువ ఉన్నాయి కదా, అందులో ఒక అతన్ని ఫారెస్ట్ సూపర్వైజర్గా అపాయింట్ చేశారు. అతనికి ఒక జీప్ ఉంటుంది. సరే, వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇలా చేసుకుంటూ ఉన్నటువంటి వాడు ఒక రోజున అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఆ జీపులో. అంతకుముందు ఆ రోడ్డు మీద ఏదో ఒక లారీ వెళ్ళింది. ఏది వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఓ లారీ వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి లారీ అక్కడ నడిచి వెడుతూ ఉన్నటువంటి ఒక ఆ అడవుల్లో నివసించేటువంటి ఒకడిని ఢీ కొట్టేసింది. వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆపితే మళ్ళీ నా మీద కేసు వస్తుంది అనుకున్న లారీ వాడు గత పారిపోయాడు. వాడు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నాడు. ఈ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ రేంజరు వెడుతూ వాడిని చూసి అక్కడ ఆపుతాడు. జీప్ ఆపి ముందు జీపులోంచి దిగి వాడి గొంతులో కాస్త నీళ్లు పోసి వాడిని జీపులో ఎక్కించి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. హాస్పిటల్లో అతను చచ్చిపోయాడు. దానికి మనకి బాధ్యత లేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అతను ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా ప్రాణాలు వదిలిపెట్టేశాడు. అయిపోయింది. ఇక తర్వాత ఏమిటంటే, ఇతను వీళ్ళ ఇంటికి వచ్చేసాడు. ఇతను ఉంటున్నాడు. ఇతనికి పెళ్లి కాల ఈ ఫారెస్ట్ ఎంప్లాయీకి. ఈ ఉన్నటువంటి వాడు ఆ అడవిలో ఉన్నటువంటి ఒక ఆటవిక స్త్రీతో వీడు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు. అది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి తెలిసి ఒక రోజున వాళ్ళంతా కూడా వీడు ఉన్నటువంటి ఆ క్వార్టర్స్ మీదకి దండయాత్రకు వస్తారు. వీడిని కొట్టడానికి అని వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు ఇంట్లోంచి బయట ఏమన్నా గట్టిగా అరుస్తారు, కర్రలు కత్తులు పట్టుకుని వస్తారు. ఈయన ఇంట్లోంచి బయటకు వస్తాడు. కానీ అతన్ని చూసి వెంటనే వాళ్ళంతా అమ్మో అని పారిపోతారు. ఇప్పుడు అర్థం కాదు ఎందుకు ఎట్లా పారిపోయారు వీళ్ళు. ఇలా 2-3 సార్లు జరుగుతుంది. ఎందుకు పారిపోయారు అనే సంగతి తెలియదు. మీరు ఆ గోపాల సినిమా చూసి ఉంటారు చూడండి. అక్కడ వెంకటేష్ మీదకి వాళ్ళంతా కూడా కొట్టడానికి వచ్చినప్పుడు ఆ వెనకాల ఎందుకు పారిపోయారు, అక్కడ కూడా పారిపోతారు. ఎందుకు పారిపోయారు తెలియదు. అక్కడ వాళ్ళకి ఆ తర్వాత చూపిస్తాడు. మనకి పెద్దగా నృసింహావతారం వెనకాల కనిపిస్తుంది. ఓ 15 అడుగులు ఎత్తు విగ్రహం కనిపిస్తుంది. అది చంపేయటాన్ని వీళ్ళ మీదకి వస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు పారిపోయారు. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఫారెస్ట్ ఈ సూపర్వైజర్ ఇతని వెనకాల ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది. ఆ చూసేవాళ్ళకి, ఇతని తెలీదు, ఆ చూసేవాళ్ళకి. దాన్ని చూసి వీళ్ళంతా కూడా పారిపోతారు. అది ఎక్కడో మనం చంపేస్తే చాలా భయంకరమైన ఆకారం. అది ఏమిటైంది అంటే, ఆ రోజున రోడ్డు మీద యాక్సిడెంట్ అయినటువంటి వాడిని వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు కదా, అతడు కృతజ్ఞతతో, అంటే ఇతనే అతని పాలిటి దేవుడు, ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నం చేశాడు. అందుకని ఇతని మీద కృతజ్ఞతతో ఇతన్ని రక్షించడం కోసం అతడు ఇతని వెనకాల తిరిగాడు. ఆ తర్వాత తెలుస్తుంది వాడికి ఇట్లాగా అని. కాబట్టి మనం ఎవరికైనా కనుక ఆపద సమయంలో మనం సహాయం చేసి ఉంటే మనమే అతడి పాలిటి దేవుడు. అందుకే ఇక్కడ చెప్తాడు, ఇక్కడ ఆ దేవత అనేటటువంటి వాడు మనకన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి వాడు. ఏం శక్తి ఉన్నదండి వాళ్ళకి? మనకన్నా ఎక్స్ట్రా శక్తి ఏముంది వాళ్ళకి? వరద అభయ. అంటే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆపదల నుంచి మనం రక్షించగలిగినటువంటి ఆ అభయం ఉండి మన కోరికలు తీర్చడానికి వరములు ఇవ్వటము, అంటే ఇచ్చేది, వరాలు ఇచ్చేటటువంటి వాడు. ఈ 2 శక్తులు కలిగినటువంటి వాళ్ళే దేవతలు. దేవత అంటే ఇదే వాళ్ళకు ఉన్నటువంటిది.
అభయ వరద ముద్రలు కలిగి ఉన్నారు. కానీ నీ పాదాలు, ఆ పాదాలని ఆశ్రయించినటువంటి చేతుల దాకా వెళ్ళక్కర్లా, నీ పాదాలు ఆశ్రయించిన వాళ్ళు, నీ పాద రేణువులు ధరించినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీరిపోతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క భయం అంతా పోతూ ఉన్నది. అవే వాళ్ళకి వరద అభయముద్రల కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాయమ్మా. అటువంటి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని అంటాడు ఈ 4వ శ్లోకంలో. అద్భుతం గురుగారు, చాలా చక్కగా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.